నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో రోజు రోజుకు సోషల్ మీడియా వినియోగం పెరిగిపోతూ ఉంది. దాన్ని వాడే వారి సంఖ్య కూడా పెరిగిపోతూ ఉంది. సోషల్ మీడియా అంటే టిక్ టాక్ కానీ, లేకపోతే స్నాప్చాట్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, యూట్యూబ్ కానీ, ఇలా ఏవైతే సోషల్ మీడియా యాప్లు ఉన్నాయో వాటిని వాడే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది. అదే స్థాయిలో మనం చూసుకుంటే చాలా మంది సోషల్ మీడియాలో పెడుతూ ఉన్న పోస్టులు కానీ, వీడియోలు కానీ ఏవైతే ఉన్నాయో చాలా మందికి జరిమానా మరియు జైలు పాలవుతూ ఉన్నారు. కువైట్ దేశానికి వ్యతిరేకంగా పెట్టడం, లేదంటే ఒకరి ఫోటో పెట్టుకుని వారి గురించి తక్కువ చేసి మాట్లాడడం, లేకపోతే వారి గురించి నీచంగా మాట్లాడడం, వారి వ్యక్తిగతంగా వారిని దూషించడం వంటివి చేస్తూ ఉన్నారు. ఇటువంటి వారికి శిక్ష తప్పదని చెప్పేసి కువైట్ చట్టాలు చెబుతూ ఉన్నాయి. సదరు వ్యక్తి వెళ్లి అక్కడ పోలీస్ స్టేషన్ లో కానీ ఫిర్యాదు చేస్తే కానీ వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు కూడా తెలుపుతూ ఉన్నారు. తాజాగా మనం చూసుకుంటే స్నాప్చాట్ సెలబ్రిటీకి 2000 దినార్ల జరిమానా విధించింది కువైట్ క్రిమినల్ కోర్టు. అసభ్యకరమైన వీడియోలను పోస్టు చేసినందుకు ఆమె యొక్క ఫోన్ కూడా జప్తు చేశామని చెప్పేసి, అలాగే ఆమె మనం చూసుకుంటే ఆన్లైన్ ద్వారా డబ్బు సంపాదించేందుకు ఇటువంటి అసభ్యకరమైన అశ్లీలమైన వీడియోలను పోస్టు చేస్తూ ఉండేది. కానీ కువైట్ చట్టాల ప్రకారం మనం చూసుకుంటే అసభ్యకరమైన వీడియోలు, అశ్లీలమైన వీడియోలు అయితే పెట్టకూడదన్నమాట. కువైట్ లోనే కాదు ఎక్కడైనా సరే ప్రజా నైతికత విలువలను ఉల్లంఘించిందని చెప్పేసి కువైట్ క్రిమినల్ కోర్టు ఆమెకు 2000 దినార్లు జరిమానా విధించింది. అలాగే కువైట్ లో ఉన్న ప్రవాసులు కావచ్చు, కువైటీ పౌరులు కావచ్చు, ఎవరైనా సరే కానీ ప్రజా నైతికతలను ఉల్లంఘించే వారిని ఎదుర్కోవడానికి మరియు నిరోధించే ప్రయత్నాలలో భాగంగా సైబర్ నేరాలను ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి, ఎవరైనా ఫిర్యాదు చేసిన వెంటనే మేము స్పందించి నిందితులపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు తెలియజేశారు. కాబట్టి టిక్ టాక్ లో మనం చూసుకుంటే చాలా మంది అయితే ఇటువంటి వీడియోలు పెడుతూ ఉన్నారనమాట. ఒకరిని ఒకరు తిట్టుకోవడం, ఇప్పుడు వాళ్ళ ఫోటోలు పెట్టుకోవడం, ఈ ఫోటోలు పెట్టుకోవడం, అసభ్యకరమైన పదజాలం వాడడం. ముఖ్యంగా మన తెలుగువారు ఎవరైతే ఉన్నారో మనమంతా భారతీయులమని ఎవరూ మర్చిపోవద్దు. మనమంతా కలిసిమెలిసి ఐకమత్యంగా ఉండాలి. కానీ కులాల పేరుతో, మతాల పేరుతో విడిపోయి చాలా మంది అయితే గొడవలు పడుతూ ఉన్నారు. ఇప్పుడైనా గొడవలు ఆపాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.